నంద్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ దేశం సులోచన డిమాండ్ చేశారు. నంద్యాలలో మున్సిపల్ సమావేశం నిర్వహించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుండి జరిగిన పట్టణ అభివృద్ధి పనులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత 19వ వార్డు కౌన్సిలర్ దేశం సులోచన మున్సిపల్ సమావేశంలో డిమాండ్ చేశారు. నంద్యాలలో దోమలు ఎక్కువగా అవుతున్న ఫాగింగ్ చేయడం లేదని మండిపడ్డారు. నంద్యాలలో ఏ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మీకైనా తెలుసా అని చైర్మన్ మాబున్నిసాను ఆమె ప్రశ్నించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 10 రోజుల్లోనే నంద్యాల అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వారు కోరారు. ఏదైతే మనం ఈ స్టాట్యూటరీ బ్యాలెన్స్ తీసుకున్నాము 5% అనేది బడ్జెట్ యొక్క ప్రొవిజన్ 25,29,000 రూపాయల విధులు ఉంటుందని మిగతా అన్ని అకౌంట్లను అది రూపొందించడం జరిగింది. స్టాట్యూటరీ బ్యాలెన్స్ ఏదైతే మనం ఈ స్టాట్యూటరీ బ్యాలెన్స్ తీసుకున్నాము 5% అనేది బడ్జెట్ యొక్క ప్రొవిజన్ 25,29,000 రూపాయల విధులు